లోక సంబంధమైన చదువు ఆత్మవిశ్వాసాన్ని నేర్పుతుంది. రేయ్, కష్టపడి చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, కొట్టాలి. అంతేగాని దేవుడు ఉన్నాడు, దేవుడే నాకు జయమిస్తాడు, ఇవన్నీ కాదురా. కష్టపడి చదవాలి, సాధించాలిరా అని లోకంలో మనకి ఆత్మవిశ్వాసం అనే పేరుతో నీ మీద నువ్వు ఆధారపడు, నీ మీద నువ్వు ఆనుకో, నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు మొనగాడివి, నీ దగ్గర శక్తి ఉంది, నువ్వు ఇంత, నువ్వు అంత, నువ్వు అలా, నువ్వు ఎలా, ఫలానోడు చూడు ఇలా అనుకున్నాడు, ఫలానోడు చూడు ఇలా సాధించాడు, అది ఇదని కొన్ని జీవితాలు మనకు చూపించి నీ మీద నువ్వు ఆనుకోవటం నేర్పుతుంది లోకం. నీకు నీ మీద, నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడటం నేర్పుతుంది లోకం నీకు. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్, దేవుని సత్యం నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన మీద తాను ఆధారపడేవాడు ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా, తన మీద తాను ఆధారపడేవాడు తన ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తిపరులైన శాస్త్రవేత్తలు కనుగొన్నవి గొప్పవి, విలువైనవి, వినూత్నమైనవి, డిఫరెంట్, రకరకాలుగా కనుగొన్నారు వాళ్ళు, ప్రత్యేకమైనవి. చెప్పండి, ఆత్మవిశ్వాసం గొప్పదా, దేవుని యందలి విశ్వాసం గొప్పదా? పెద్దగా లోకంలో పోయి నువ్వు ఆ మాటను దేవుడే చేస్తాడులే, కూర్చో, దేవుడే వండి పెడతాడులే అన్నం తిను, దేవుడే చేస్తాడులే ఉద్యోగం, దేవుడే చేస్తాడులే వ్యవసాయం, కూర్చో, దేవుడే చేస్తాడులే కంపెనీలో జాబు, హో కూర్చో. ఏంట్రా వాళ్ళు చెప్పటం, మీరు వినటం, మీలాంటి అమాయకులు ఉండబట్టారు వాళ్ళు అట్లా సాగుతుంది అంటాడు ఆ మేధావి. వాడొక మేధావి, వాడు చెప్పింది సగం నిజమే అనిపిస్తుంది. ఏదైనా మనం చేసుకోవాల్సింది మనం చేయాలి కదా, అన్నీ దేవుడే చేస్తాడంటే ఎట్లా? మనం చేసుకోవాల్సింది చేయాలి కదా. నేను చెప్తున్నా చేయాలి. ఆ చెయ్యటానికి కూడా అవకాశాన్ని దేవుడే ఇవ్వాలి అంటున్నాను నేను. దేవుడే ఉద్యోగం చేస్తాడులే, నువ్వు ఇంటికాడ కూర్చో, దేవుడు ఉన్నాడుగా చేస్తాడులే. నేను అంటాను, అవునరా, దేవుడే సహాయం చేయాలి. ఉద్యోగం దగ్గరికి వెళ్ళి మనిషిగా కనబడేది నేనే, కానీ అసలు అక్కడి దాకా పోవటానికి నాకు ఆరోగ్యం ఉండాలిగా. కాలు చేయబడిపోయి మంచంలో ఉంటే ఎవడు చేస్తాడు ఉద్యోగం? సరే వదిలే, అన్నీ బాగున్నాయి, ఉద్యోగం లేదు, ఇప్పుడు ఏం చేయాలి నేను? కాబట్టి నేను చేయాలంటే నాకు ఉద్యోగం దేవుడు చెప్పండి, రైట్? ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వెళ్ళి జాబ్ చేయాలంటే ఆరోగ్యం, రైట్? తర్వాత జాబ్ చేసిన దగ్గర కొంతమంది నమ్మకంగా జాబ్ చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారు. ఎగ్గొట్టకుండా వాడు నాకు డబ్బు కరెక్ట్గా ఇవ్వాలంటే దేవుడు ఏదో వెళ్ళి తోలుబొమ్మలాగా ఒక పాత్రగా కనపడుతున్నాను, కానీ తెర వెనకుండి కథ అంతా నడిపిస్తుంది దేవుడు రా, ప్రబుద్ధుడా. దేవుడు ఇస్తాడులే, పొలంలో దేవుడే పంట ఇస్తాడులే, నువ్వు తిని పండుకో, దేవుడే ఇస్తాడులే. తిని పండుకోమని ఆడు చెప్పాడు? నా మీద ఆధారపడమని చెప్పాడు. దేవుని మీద ఆధారపడటమే నిద్రపోవటం, దేవుని మీద డిపెండ్ అవ్వటమే, అన్ని దేవునికి ఆపాదించటమే చనిపోవటం. లోకానికి కష్టపడాలిరా, వ్యవసాయం చేయాలిరా, కష్టపడి సాధించాలిరా. అవునారా? సరేరా, ఇప్పుడు వేసారా పంట, కురుస్తుందిరా వాన, ఇప్పుడు ఏం చేయాలా? కంటిన్యూ అయిందంటే వచ్చిద్దిరా బొచ్చ చేతికి, ఏం చేయాలా చెప్పురో? అప్పెవడు కడతాడో? కష్టపడాలన్నావుగా, కష్టపడతాం. నీరు కొన్ని పొలాలకేమో నీళ్లు లేవు, కొన్ని పొలాలకేమో ఎక్కువైంది. పత్తి మళ్ళా లైన్లోకి వచ్చింది, ఇప్పుడు మళ్ళా దడిసింది. మిరప ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చింది.
నాకు తెలుసు మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో. నేనే చర్చిలో కూర్చొని ఇక్కడే ఉన్నాను, వాడికి ఏం తెలుసు అనుకుంటారు కొంతమంది. ఏమేం పొలాలు వేసారో, ఏటి గతి ఎట్ట ఉందో మొత్తం తెలుసు నాకు. ఎవరు ఏమేమి తిప్పలు పడుతున్నారో దేవుడు కాస్తకు వస్తూ మరి ఆయన మీద ఆధారపడతాను కనుక పరిస్థితులు చెబుతుంటాడు, ప్రార్థన చేస్తుంటా. లేకపోతే ఎవరొకరి ద్వారా చెప్పిస్తాడు. ఏమైంది, ఏదైతే ఆయన చెబితేనే తను చెప్పిస్తేనే మొత్తం ఆయన ద్వారా వచ్చినట్టేగా. మొత్తానికి ఏదో మ్యాటర్ వచ్చింది. కష్టపడాలరా అని లెక్చర్లు ఇస్తుంటారు. లెక్చర్లు వ్యాపారం పెట్టి రాత్రి మగళ్ళు కష్టపడ్డాడు ఒకడు, 80 లక్షలు అప్పు తేలాడు కష్టపడి. ఏమైందిరా, 7 కోట్లు అప్పు తేలాడు ఒకడు కష్టపడి, రాత్రి మగళ్ళు కష్టపడి. ఏమైందిరా అంటే అట్లాంటి వ్యాపారాలు పెట్టకూడదు. మరి ఎట్లాంటి వ్యాపారం పెట్టాలి నువ్వు చెప్పు. దేవుడు దయ చూపాలి, పిడికిలి విప్పాలి, సమృద్ధి మన కడుపు నిండాలి. లేదు దేవుని పాత్ర లేదు. పొలంలో విత్తనాలు విత్తాను, వ్యవసాయం చేశాను, పంట చేతికి వచ్చింది అంటావా? రప్పించగలడు. మునుము మీదకి వచ్చిన పంట నీ చేతికి దక్కకుండా కూడా చేయగలడు. నీ దయ ప్రభువా అనాలి, నీ దయ తండ్రి అనాలి. ఎందుకంటే అన్నం పెడుతుంది ఆయన, నిన్ను బతికిస్తుంది, బతుకునిస్తుంది ఆయన. ఇది తెలుసు దావీదుకి, సౌలుకు తెలియదు. అందుకే తేడా పడ్డాడు. దావీదుకు తెలుసు కాబట్టే మీరు నాకు స్తుతులు పాడటం కాదు, మీరు నేను అందరం కలిసి యెహోవాను సన్నుతిద్దాం రండి అన్నాడు. దేవునిలో ఉన్నావు అనుకో, దేవుని మీద డిపెండ్ అయ్యావు అనుకో, ఏంది దేవా నా ఇంత కష్టపడి చదివా, జాబ్ లేదు నాయన, కనీసం ఇంత శాలరీ జాబ్ ఆశించినా దొరకలేదు ప్రభు అంటే, నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యి పూర్తిగా ఆయన మీద అనుకోగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉండగలిగితే, నువ్వు 30-40 వేలు దాన్ని ఆశిస్తే ఆయన 70,000 80,000 అవసరమైతే ₹1,00,000 తీస్తాడు. ఆయన చేతిలో ఉంది. ఆత్మవిశ్వాసం అనేది లోకంలో కొంతమందికి క్షేమకరం అని కొంతమంది బోధిస్తారు, కానీ ఆత్మవిశ్వాసం కాదు మనం నేర్చుకోవాల్సింది, దేవుని యందలి విశ్వాసం. ఆత్మవిశ్వాసం మనకి ప్రెజర్ ఇస్తే, దేవుని యందలి విశ్వాసం మనకు ప్రశాంతత ఇస్తుంది. నిన్న తమ్ముడు చెప్తున్నాడు, ప్రముఖ హాస్య నటుడు వాళ్ళ నాన్న ప్రఖ్యాతిగాంచిన హాస్య నటుడు, అతని ముఖం చూస్తేనే మనకు నవ్వు వచ్చింది. ఆయన కొడుకు పబ్బులో కూర్చొని ఊరకు ఏడుస్తుంటాడంట. నేనన్నా తమ్ముడ తాగి ఏడుస్తాడా అంటే, లేదన్నా తాగకుండా కూడా ఏడుస్తూనే ఉంటాడా. ఎందుకు తమ్ముడు అంటే, ఆ తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళకి నిరీక్షణ లేదు కదన్నా, వాళ్ళకి విశ్వాసం లేదు కదా. వాళ్ళకి డబ్బులున్నాయి, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు, ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే, ఇంత చిన్న బాధను కూడా, ఇంత చిన్న ఓటమిని కూడా, ఇంత చిన్న వ్యతిరేకతను కూడా తట్టుకోలేరు. ఆ ఒత్తిడితో వాళ్ళు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడతారు. వాళ్ళ ఆనందం అది, వాళ్ళ సంతోషం అది. నిన్న నవ్వుతాడు, ఈరోజేమో ఘోరంగా ఏడుస్తుంటాడు. మరొకటి గురించి చెబుతున్నాడు. ఒకడేమో నిన్న పండగ చేస్తాడు, మరుసటి రోజు వచ్చి ఇట్ట పట్టుకొని కూర్చుంటాడు. నిన్న అంతసేపు హడావుడి చేసావు, ఇప్పుడెందుకు ఇట్ట పట్టుకున్నావు అంటే, నిన్నేదో విజయం వచ్చిందంటే, ఈరోజు ఇంకో దానిలో అపజయం వచ్చిందంటే నెత్తికి చేతులు వేసుకొని కూర్చున్నాడు. నిన్నేమో హే అని పైకి కొట్టాడు, ఇవాళేమో తలకి ఎందుకేసి కూర్చున్నాడు. వాళ్ళకి మనకి తేడా ఏంది తమ్ముడు అంటే, మనకి యేసయ్య ఉన్నాడు కదన్నా. జయం వచ్చినా ఇబ్బంది లేదు, అపజయం వచ్చినా మనకి ఇబ్బంది లేదు. జయం వచ్చినా యేసుదే, అపజయం వచ్చినా యేసుదే. సుకీర్తి దుష్కీర్తి, ఘనత అఘనత, దూషణ భూషణ మొత్తం యేసుకే. మనకి చింత లేదు కదా.
ఉన్నాడు కదా నిరీక్షణాస్పదం యేసు. ఇంకే వాళ్ళకి లేడుగా, వాళ్ళకి తెలియదుగా, ఉన్నాడు కానీ వాళ్ళకి తెలియదుగా. అందుకే బాధ కలుగుతుంది అన్న నాకు వాళ్ళని చూస్తే. అయ్యో, ఇంత ఉండి ఇన్ని రకాలుగా ఉండి కూడా ఎందుకు వీడు ఏడుస్తున్నాడు, అసలు వీడి జీవితానికి అర్థం ఏంటి అని నాకు క్వశ్చన్ కలుగుద్ది, బాధ కలిగిద్ది. నిజంగా వీడికి యేసు పరిచయం అయితే ఇక ఈ ఏడుపు వీడి జీవితంలో ఉండదు కదా అనిపిస్తుంది అన్నా నాన్న. అంటే వాళ్ళకి ఎన్నున్నా చిన్న సమస్యను తట్టుకునే శక్తి ఉండదో, ఇక సాగు బతుకనేస్తారు, తట్టుకోలేరు, చిన్న సమస్యను తట్టుకోలేరు. కానీ క్రీస్తు యేసునందు ఉన్నవాడు పెద్ద పెద్ద బండల్ లాంటి వాటిని కూడా అలవోకగా దాటి వెళ్తూ ఉంటాడు. పాట పాడుకుంటా దాటి వెళ్ళిపోతాడు. ఉండదు. ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది? కానీ మనకైతే మనం నమ్మిన వాని మనం ఎరుగుదుము గనక గొప్ప నిశ్చయత మనకుంది. అమావాస్య నాడు కొమ్ము ఊదుడే, బోర బోర ఓదండి అన్నాడు. అసలు పౌర్ణమికి ఓదాల, అమావాస్యకు ఓదటం ఏంది? ఎందుకంటే అమావాస్య చీకటి, పౌర్ణమి వెలుగు. ఇప్పుడు చెప్పండి, బోర ఎప్పుడు ఓదాలా? అమావాస్యగా పౌర్ణానికే? మరి మనల్ని అమావాస్యకు ఓదమంటాడు. అంతా రివర్స్ లాగుందే. రివర్స్ కాదు, అందులో అర్థం ఉంది. పౌర్ణమి, నిండు పౌర్ణమి చందమామ ఓపెన్ అయిన తర్వాత ఇక రోజు గడిచే కొద్దీ ఆ పూర్ణ చంద్రబింబం అలానే ఉంటుందా, తరుగుతా వస్తుందా? వచ్చి 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 ఆఖరికి సన్న గీతలాగా వచ్చి అది కూడా మరుగైపోయింది. అప్పుడు ఇక అమావాస్య, పూర్తిగా చీకటి. ఇప్పుడు అమావాస్య అయిపోయిన తర్వాత ఏం జరిగేది? ఇక పూర్తిగా చంద్రబింబాన్ని చీకటి గమ్మేసిందంటే ఇంకా నెక్స్ట్ ఏంటి? చిన్న చిన్నగా మళ్ళీ ఓపెన్ అవుతూ తిరిగి స్టార్ట్ అన్నమాట. వెలుగు స్టార్ట్. అది పూర్ణ చంద్రబింబం ఓపెన్ అయితే చీకటి స్టార్ట్. అందుకే అమావాస్యకి బాకా బోర ఊదమన్నాడు, కొమ్ము బోర ఊదమన్నాడు. ఎందుకు తెలుసా? ఇక అయిపోతుంది. అదండి సంగతే. ఇప్పుడు చెప్పండి, బోర ఎప్పుడు ఊదాలా? నిండు శ్రమల్లో ఊదు బోర అంటాడు. ఎందుకంటే నింపబడవలసిన శ్రమలన్నిటితో నింపబడ్డావు, ఇక వచ్చేది విడుదలే కానీ అన్నాడు. పడాల్సినవన్నీ పడ్డావు, అనుభవించాల్సిన అనుభవించావు, ఇక వచ్చేది విడుదల. నేనున్నాగా, ప్రశాంతంగా సాగిపో. బోర ఊదు అంతే నువ్వు. మనం ఇప్పుడు రోడ్ల మీద బోర్లు ఊదుకుంటూ పోదాం. ఇప్పుడు బోర్ ఊతి జనం ఊరుకుంటారు, ఎవడు బోర్ ఊదుకుంటూ పోతా అంటారు కదా. ఇప్పుడు ఓదాల్సిన బోర అది కాదు, స్తుతి 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 స్తుతి. అది స్తుతి గీతమే, స్తోత్ర గీతమే, ఆనంద గీతమే. పాడుగో అంటాడు అంతే. నన్ను నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచావా? డౌట్ లేదుగా? సొంత పెత్తనాలు ఏం లేవుగా? జుట్టు పీక్కునేది ఏం లేదుగా? ఏం లేదు. ఏమన్నా కానీ బ్రో శబ్బాష్ నాకు నచ్చావు అని ఒక ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. ఎగువ ప్రశాంతంగా పో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. నువ్వు రిలాక్స్గా ఉండు అంతే. నువ్వు విశ్రాంతిగా ఉండవే నాకు కావాలి. అయిపోయింది. నువ్వు ప్రెజర్ అనుభవించేది నన్ను ఎరగనప్పుడు. ఎరిగిన తర్వాత ఇక నువ్వు ప్రెజర్ పడద్దు. నీకు ఏది మైనస్ ఉండదు. ఎందుకంటే నువ్వు కాదు, ఇక నీ పక్షంగా నిలిచింది నేను, నీ పక్షంగా పోరాడేది నేను, నీ పక్షంగా యుద్ధం చేసేది నేను, నీ పక్షంగా వ్యాజ్యం ఆడేది నేను, న్యాయము తీర్చేది నేను. ఇంకా నువ్వు కృంగిపోవటం, కలత చెందటం, ఆలోచించటం, మైండ్ ఒత్తిడి గురి చేసుకోవటం, నువ్వు అవిశ్రాంతిని అనుభవించడం కాదు. విశ్రాంతిని అనుభవించు. నిద్రపోను అంటాడు ఆయన.